హాయ్ అండి. వెయిట్ లాస్ జర్నీ సిరీస్‌లో నేను డిజైన్ చేసుకున్న మై హైబ్రిడ్ డైట్ ప్లాన్‌లో భాగంగా మనము ఎపిసోడ్ 1 ఇంట్రడక్షన్ అలాగే ఎపిసోడ్ 2 బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో, ఈరోజు మనం ఎపిసోడ్ 3 లంచ్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నేనెప్పుడు చెప్పేదేనండి. నేనొక డాక్టర్‌ని కాదు, ఒక డైటీషియన్‌ని కాదు, నేనొక న్యూట్రిషనిస్ట్‌ని కూడా కాదు. ఈ 2 ½ ఇయర్స్‌లో నేనసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, మెడిసిన్స్ ఏసుకోకుండా, అలాగే ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోకుండా, నేను కేవలం డైట్ ద్వారా మాత్రమే నేను వెయిట్ ఏ విధంగా తగ్గాను అని మాత్రమే ఈ ఎపిసోడ్స్‌లో మొత్తం అంతా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో, ఇంక లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లంచ్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ లంచ్ ఎపిసోడ్‌లో నేను ఏమేమి తీసుకున్నాను, ఏ విధంగా తీసుకున్నాననేది కంప్లీట్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. సో, ఎపిసోడ్ 1 ఇంట్రడక్షన్‌లో నేనేం చెప్పానండి, మొత్తం ఈ హైబ్రిడ్ డైట్ ప్లాన్ అంతా కూడాని ముగ్గురు సజెషన్స్ ద్వారా నేను డిజైన్ చేసుకున్నాను. వాళ్ళే మంతెన సత్యనారాయణ రాజు గారు, అలాగే వీఆర్‌కే గారు, అలాగే కాదరవల్లి గారు. ఇంకా ఎపిసోడ్ 3 లంచ్‌కొచ్చేసరికి నేను మంతెన సత్యనారాయణ రాజు గారిని, అలాగే వీఆర్‌కే గారిని సెలెక్ట్ చేసుకున్నాను. సో, డే 1 నుంచి నేను రైస్ మానేశానా అంటే మానలేదండి. సో, డే 1లో నేను 50% ఆఫ్ ది రైస్ క్వాంటిటీ అనేది నేను కట్ చేశాను. సో, ఈ 50% రైస్ అనేది నేను 1 మంత్ పాటు నేను కంటిన్యూయస్‌గా తిన్నానండి. 1 మంత్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు నేను మెల్లగా మంతెన సత్యనారాయణ రాజు గారు సజెస్ట్ చేసిన మల్టీగ్రెయిన్ రోటీకి నేను షిఫ్ట్ అయ్యాను. ఈ మల్టీగ్రెయిన్ రోటీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానంటే, 1 కేజీ గోధుమలు తీసుకుంటే అందులో 200 గ్రాములు జొన్నలు, 200 గ్రాములు సజ్జలు, 200 గ్రాములు రాగులు, 200 గ్రాములు శనగలు, 200 గ్రాములు పెసర్లు. వీటిని మెత్తగా పిండి కింద చేసి దీంతోని నేను మల్టీగ్రెయిన్ రోటీ అనేది ప్రిపేర్ చేసుకునేవాడిని. మరి వీటన్నిటితోని సాఫ్ట్‌గా వస్తదా అంటే ఖచ్చితంగా సాఫ్ట్‌గా వస్తదండి. మల్టీగ్రెయిన్ రోటీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది, హౌ టు ప్రిపేర్ సాఫ్ట్ మల్టీగ్రెయిన్ రోటీ అనేది వీడియో ఈ ఛానెల్‌లో ఫుల్ వీడియో అనేది ఉంది. ఒకసారి వెళ్లి వాచ్ చేయండి. ఈ మల్టీగ్రెయిన్ రోటీ అయితే నా డయాబెటిస్ కంట్రోల్ అవ్వడంలోని, అలాగే నా వెయిట్ తగ్గడంలోని టాప్ పొజిషన్‌లో ఉంటదండి. అంత పవర్ ఉంటది ఈ మల్టీగ్రెయిన్ రోటీ. సో, దీంట్లోకి ఇప్పుడు కర్రీస్ నేను ఏ విధంగా తినేవాడినండి. ఖచ్చితంగా వారంలో 5 రోజులు మాత్రం పప్పు, ఆకుకూర అయితే ఉండేలాగా నేను చూసుకునేవాడిని. దీంతో పాటు నేను నాన్ వెజిటేరియన్ కూడా తినేవాడిని. సో, ఇక్కడ నేను వీఆర్‌కే గారిని నేను ఇంక్లూడ్ చేసుకున్నా. ఈ విధంగా నేను నాన్ వెజ్ క్రేవింగ్స్ నుంచి దూరమయ్యాను. సో, 3 మల్టీగ్రెయిన్ రోటీలో దగ్గర దగ్గర నేను 350 గ్రామ్స్ పప్పు, ఆకుకూర అనేది తీసుకెళ్ళేవాడినండి. అలాగే ఒక చిన్న బాక్స్‌లో ఫ్రై అనేది ఏదో ఒక ఫ్రై అనేది తీసుకెళ్ళేవాడిని. అలాగే ఒక 200 గ్రామ్స్ మీగడ పెరుగు అనేది తీసుకెళ్ళేవాడిని. అదే నాన్ వెజ్ గాని తినేటప్పుడైతే 3 మల్టీగ్రెయిన్ రోటీలో ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ అంటే ఫిష్ అవ్వనివ్వండి, చికెన్ అవ్వనివ్వండి, మటన్ ఇవ్వండి. నాన్ వెజ్ కర్రీ అలాగే పెరుగైతే ఒక 200 గ్రామ్స్ అనేది తీసుకునేవాడిని. ఈ విధంగా నేను మల్టీగ్రెయిన్ రోటీతోని కర్రీస్ అనేవి ఈ విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో, డైలీ మల్టీగ్రెయిన్ రోటీ తినాలన్నా సరే నాకంత నచ్చలేదు. అందుకని చెప్పి నేనేం చేశాను, సో, చిన్నప్పటి నుంచి కూడా మనకు రైస్ అలవాటు కాబట్టి నేను రైస్‌లో ఆల్టర్‌నేటివ్ ఏమన్నా ఉందా అని చూస్తే అప్పుడు నాకు రెడ్ రైస్ అనేది దొరికింది. సో, ఈ రెడ్ రైస్ కూడా మనకి మంతెన సత్యనారాయణ రాజు గారు అనేది సజెస్ట్ చేశారు. ఇక్కడ నేను రెడ్ రైస్ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, రెడ్ రైస్ అనేది మీకు బ్రౌన్ రైస్ లాగా జిగురుగా ఉండదు. అది పొడి పొడిగా వైట్ రైస్ ఏ విధంగా పొడి పొడిగా అయితే వస్తదో, ఆ విధంగానే పొడి పొడిగా అనేది వస్తది. బట్ టేస్ట్ విషయంలోకొచ్చేసరికి బ్రౌన్ రైస్ కన్నా కొంచెం టేస్టీగానే ఉంటది. సో, ఈ రెడ్ రైస్ న్యూట్రిషన్‌లో కూడాని బ్రౌన్ రైస్ కన్నా బాగానే ఉంటది. సో, ఈ రెడ్ రైస్‌ని పొడి పొడిగా రావాలంటే ఏ విధంగా వండుకోవాలి అనేది నేను ఇది కూడాని నేను ఫుల్ వీడియో అనేది ఈ ఛానెల్‌లో పెట్టాను. హౌ టు కుక్ రెడ్ రైస్ అని చెప్పి. ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రెడ్ రైస్‌లో అసలు న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటది, అలాగే వైట్ రైస్‌కి, బ్రౌన్ రైస్‌కి, రెడ్ రైస్‌కి, బ్లాక్ రైస్‌కి ఉన్న కంపారిజన్స్ ఏంటి, కాస్ట్ కంపారిజన్స్ ఏంటి, నేను ఏ విధంగా చూస్ చేసుకున్నాను అనేది కంప్లీట్‌గా ఆ వీడియోలో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అనేది రావచ్చండి. 3 మల్టీగ్రెయిన్ రోటీ అంటున్నారు. ఒక 350 గ్రామ్స్ వరకు పప్పు తిన్నానంటున్నారు. అలాగే ఫ్రై తిన్నానని చెప్తున్నారు. అలాగే ఒక 200 గ్రామ్స్ పెరుగు తిన్నానని చెప్తున్నారు అని చెప్తున్నాను కదా! సో, ఇవన్నీ కలుపుకుంటే క్యాలరీ కౌంట్ అనేది ఎక్కువ రాదా అని చెప్పి కొంతమందికి డౌట్ వస్తది. ఇక్కడ నేనేం ఆలోచించానంటే, నేను ఏ రోజు కూడాని క్యాలరీస్ నాకు ఎన్ని ఇంటేక్ అవుతున్నాయని నేను ఏ రోజు కాలిక్యులేట్ చేసుకోలేదని. కాకపోతే నేను తినే ప్రతీది కూడాని ఫైబర్ ఉందా లేదా అని మాత్రమే నేను చూసాను. సో, ఫైబర్ ఫుడ్ నేను ఎప్పుడైతే తీసుకున్నానో మరుసటి రోజు అనేది నేను వెయిట్ తగ్గడం అనేది బాగా గమనించాను. పెరుగు తినడం అంటే మామూలుగా పెరుగు తినేయడం కాదండి. నేను పైన మీగడ కట్టిన పెరుగుని మాత్రమే నా డైట్‌లో నేను ఫాలో అయ్యాను. సో, ఇక్కడ నేను పెరుగు గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ భూమి మీద ఏదన్నా ఒక ప్రాసెస్ చెయ్యని ఫ్యాట్ ఏదైనా మనకొస్తుంది అంటే, అది కేవలం పెరుగు మీద ఫార్మ్ అయిన మీగడ మాత్రమేనండి గుర్తుంచుకోండి. ఈ మీగడ అనేది మనకి గట్‌లో బాక్టీరియా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతది. అందుకని చెప్పి నేను మీగడ పెరుగును మాత్రమే నేను తీసుకునేవాడిని. మరి అంత మీగడ పెరుగు తీసుకునేటప్పుడు మరి బరువు పెరగలేదా అంటే, పెరగనే పెరగలేదండి. నేనైతే మాత్రం బరువైతే పెరగలేదు. ఇంకా రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, సాంబారు, రసము ఇవన్నీ పుష్కలంగా తీసుకున్నానండి. కర్రీస్ విషయంలో నేనెప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ అనేది నేను పెట్టుకోలేదు. సో, ఇక్కడ నేను మీకు ఎగ్స్ గురించి కూడా చెప్పాలండి.
ఎగ్స్ విషయంలో అయితే నేను ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకోలేదు. నేను తినాలి అనిపించినప్పుడు నేను 2 గుడ్లనే ఖచ్చితంగా తినేవాడిని. అది 2 రోజులకు ఒకసారి అవ్వచ్చు, లేకపోతే వారంలో 3 సార్లు అవ్వచ్చు, లేకపోతే రోజు విడిచి రోజన్నా అవ్వచ్చు. సో, ఇంకా వాటర్ ఇంటేక్ విషయంలోకొస్తే ఎపిసోడ్ 1లో నేనేం చెప్పానండి, లంచ్ టైమ్ లోపు నేను 1 లీటర్ వాటర్ అనేది నేను కన్జ్యూమ్ చేసేవాడిని అని చెప్పాను. సో, ఇప్పుడు 5 లోపు నేను ఇంకో 1 లీటర్ వాటర్ అనేది నేను కన్జ్యూమ్ చేసేవాడిని. అంటే నేనిప్పుడు లంచ్ తీసుకున్న తర్వాత ఒక గంట సేపు తర్వాత నుంచి నేనింకో 250 ఎంఎల్, 250 ఎంఎల్ వాటర్ అనేది ఎవ్రీ 1 అవర్ అనేది తీసుకోవడం జరిగేది. సో, ఆ విధంగా నేను అంటే స్నాక్స్ టైమ్ లోపు నేను 2 లీటర్ వాటర్ అనేది నేను కన్జ్యూమ్ చేసేవాడిని. సో, ఈ విధంగా నా లంచ్‌ని నేను డిజైన్ చేసుకున్నానండి. అండ్ రిజల్ట్స్ కూడాని చాలా మంచిగా అయితే నాకు జనరేట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇంకా ఈ ఎపిసోడ్ 3 లంచ్ అనేది నేను ఎక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని నా ఛానల్ విజిట్ చేసినా సరే, ఈ వీడియో చూస్తున్నా సరే, నేను మై వెయిట్ లాస్ జర్నీ సిరీస్‌లో మై హైబ్రిడ్ డైట్ ప్లాన్ నేను డిజైన్ చేసుకున్న దాంట్లో ఎపిసోడ్స్ అనేవి నేను షూట్ చేస్తున్నానండి. అందులో భాగంగా ఎపిసోడ్ 1 ఇంట్రడక్షన్, అలాగే ఎపిసోడ్ 2 బ్రేక్‌ఫాస్ట్ అనేది ఆల్రెడీ నేను షూట్ చేసి పెట్టడం జరిగింది. ఇది ఎపిసోడ్ 3. సో, ఎవరికైనా సరే ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే, నేను ఇంకా ఏ విధంగా తగ్గాను అని మీకేమన్నా సందేహాలు ఉన్నా సరే, మీరు కామెంట్ బాక్స్‌లో మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నేనైతే మాత్రం ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. సో, ఇంక ఈ వీడియోతో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. అలాగే వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎపిసోడ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ.